గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకం కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్లోకి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. దివ్యాంగుల శక్తి పథకం కార్యక్రమానికి దివ్యాంగులను కూడా అనుమతించకపోవడంపై మండిపడుతున్నారు. యుద్ధ ప్రభావంతో తలెత్తిన గ్యాస్ సంక్షోభం హోటళ్లు, రెస్టారెంట్లను దెబ్బతీసింది. గ్యాస్ కొరతతో వ్యాపారాలు దెబ్బతిని యజమానులు, కార్మికులు రోడ్డున పడుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో హోటళ్ల నిర్వాహకులు కమర్షియల్ సిలిండర్ల కొరతతో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. ఆరు బయట కట్టెల పొయ్యిపై వంటవార్పు చేస్తూ హోటళ్లను నడిపిస్తున్నారు. కస్టమర్ల ఆకలి బాధలు తీర్చడం, కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యజమానులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం నెలకొంది. అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థి ఘటన విషాదాంతమైంది. రాకేష్ అనే విద్యార్థి వట్టిచెరుకూరు బీసీ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల తెలుగు పరీక్ష సరిగ్గా రాయలేదు అని హాస్టల్ వార్డెన్కు చెప్పాడు. మంగళవారం ఉదయం నుండి కనిపించకుండా పోయాడు. వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ సమీపంలోని చెరువులో రాకేష్ మృతదేహాన్ని గుర్తించారు. పరీక్ష సరిగ్గా రాయకపోవడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి స్వస్థలం పల్నాడు జిల్లా నాగులవరంగా గుర్తించారు.